హలో ఆల్ బాగున్నారా? ఈరోజు అయితే సండే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. యాక్చువల్గా ఈరోజు అంత ఫుల్గా నాన్ వెజ్ తిన్నాను. నైట్ అయ్యేసరికి నాకు ఫుల్గా కడుపు నొప్పి వచ్చేసింది. యాక్చువల్గా ఇలాంటి టైంలో అసలు నాన్ వెజ్ తినకూడదు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. లేవగానే ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అయితే తాగేశాను. ఇంకా తర్వాత కొంచెం కాఫీ తాగుతున్నాను పెట్టుకొని. జనరల్గా అయితే బెల్లం పాలు తాగుతాను, బట్ ఈరోజు సండే కదా, సో కొంచెం స్పెషల్గా ఉండాలనేసి నాకు కొంచెం బాగా హెడేక్ కూడా వస్తుంది. మొత్తం ఫుల్ స్ట్రెస్ అనిపిస్తుంది నాకు. సో అందుకే కొంచెం బ్రూ కాఫీ పెట్టుకొని తాగుతున్నాను ఈరోజు. డే మొత్తం రిలాక్స్డ్గా ఉండాలనేసి. నాకు ఎందుకో నైట్ నుంచి బాగా హెడేక్గా ఉంది. సో ఇంకా నేనైతే తాగలేదు. ఈరోజు మార్నింగ్ లేవగానే తాగాలనిపించి తాగేస్తున్నాం బ్రూ పెట్టుకొని. బ్రూలో ఏదో కెఫెన్ ఉంటుంది కాబట్టి నిజంగానే కొంచెం హెడేక్ తగ్గిస్తుంది తాగగానే. భలే వచ్చింది కదా బ్రూ. యాక్చువల్గా కొంచెం స్ట్రాంగ్గానే పెట్టుకున్నాను. చిన్న గ్లాసు, కొంచెం దాంట్లో కాఫీ పొడి ఉంటుంది కదా, సో చిన్న గ్లాస్లో పెట్టుకునేసరికి చిక్కగా అనిపిస్తుంది. బాగా అనిపించింది, స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసాను. పెసరట్టు గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది వీడియోలో పెద్ద గ్రీన్ కలర్లో కనపడట్లేదు నాకు. ఈవెన్ మీకు కూడా అలానే కనపడట్లేదు కదా, ఏమో నాకు తెలీదు, అది వీడియోనే అలా ఉన్నట్టుంది. సో పెసరట్టు కోసం దోశ అయితే పోసుకున్నాను. ఈసారి దోశలకి పిండి ఎందుకో పర్ఫెక్ట్గా పులవలేదన్నమాట, సరిగా అవ్వలేదు. అందుకే అంత బాగా రావట్లేదు, క్రిస్పీగా నార్మల్గానే వచ్చాయి. ఇంకా దోశలలోకి ఇంకా ఈరోజు ఫుల్గా నాన్ వెజ్ అని చెప్పాను కదా, సో మార్నింగే మేము ఫిష్ తెచ్చుకున్నాము. ఇది బొచ్చ అనుకుంటా దీని పేరు. ఇది చాలా బాగా కట్ చేసి ఇచ్చారు. ఇది ఎక్కువే వచ్చింది అనమాట. 2 kgs ఫిష్ తీసుకుంటే 1.5 kg. యాక్చువల్గా ఈ ఫిష్ ఎక్కువగా ఫిష్ అయినా ఆకుకూరలైనా ఎక్కువగా సైట్ ఉన్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి అంటారు. అది ఎంతవరకు అనేది నాకు తెలీదు. సో నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పర్సనల్గా ఫిష్ అంటేనే చాలా ఇష్టం. చికెన్ అండ్ మటన్ అంత పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా దాన్ని లైవ్ కూడా పెట్టాము చూడండి. ఫిషెస్ది కటింగ్, క్లీనింగ్ అంతా ఎలా చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎంతగా అమ్ముతున్నారు, మేము ఎంత బేరం చేసాము ఏంటి అనేది అదంతా కూడా ఓ లైవ్ వీడియో పెట్టాను. ఈరోజు సండే కదా, సో మీరు కూడా చూస్తారు అన్నట్టుగా పెట్టాను అనమాట. ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఫిష్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ నేనైతే స్టార్టింగ్లో చాలా భయపడిపోయాను. ఈ ఫిష్ చేయడం అయితే మస్తు కష్టమైన పని, ఇంకా చేస్తే మా అమ్మ మాత్రమే చేయాలి, నాకు చేసుకోవడం చేత కాదన్నట్టు. బట్ నేనైతే ఇప్పుడు కొంచెం ప్రో అని చెప్పనులేండి, బట్ పర్ఫెక్ట్ అయితే అయ్యాను. బాగా చేస్తున్నాను. ఫిష్ కర్రీ సూపర్గా వచ్చింది. మంచిగా కొంచెమే గ్రేవీ పెట్టి కొన్ని పీసెస్ అయితే నైట్కి ఉంటాయి అనేసి తీసి పెట్టాను. ఇంకా ఫ్రై చేసుకొని తినొచ్చులే, మొత్తం కర్రీ చేస్తే కర్రీ లాగా ఉంటుంది అనేసి. చూడండి సూపర్గా అయింది కర్రీ. చూస్తేనే భలే టెంప్టింగ్గా ఉంది కదా, కలర్ఫుల్గా. సో ఫస్ట్ ఇంకా మా వారికి కొంచెం పెట్టించేసి ఇంకా తర్వాత నేను కూడా పెట్టుకొని తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు ఏంటి మీ ఇంట్లో స్పెషల్స్? మీకు ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం? సండే వస్తే నాకైతే ఎవ్రీ సండే ఫిష్ చాలా తినేస్తాను. బిర్యానీ అంటే ఫిష్ బిర్యానీ కూడా చాలా బాగా కదా. ఆల్రెడీ మీకు వీడియో ఇది యాక్చువల్గా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అంటే డే మొత్తం అయిపోయినాక వీడియో రికార్డింగ్ అంతా చేసి ఎడిట్ చేసేది కదా. సో ఇంకా మా ఆఫ్టర్నూన్కి కొంచెం రైస్ వండాను. అప్పటికే నాకు కొంచెం కడుపులో మంటగా అనిపిస్తూ ఉంది. సో ఇంకా పెరుగన్నం పెట్టుకొని దాంట్లో చూడండి చక్కగా కొంచెం చిన్న సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని తింటున్నాను, కొంచెం చల్లగా పడుతుంది అనేసి. మామూలుగానే ఫిష్ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది, కొన్ని బాడీస్కి పడవు. సో ఇంకా నాకు కొంచెం ఎక్కువగానే వేడిగా అనిపించింది, ఇంకా అందుకే తినలేదు. సో ఇంకా కొంచెం పెరుగన్నం పెట్టుకొని తినేసేసాను. ఈవినింగ్ కొంచెం సేపు అయ్యాక ఇక్కడ పూతరేకులు ఇంకా పాలకోవా ఉంది, బెల్లం చాలా బాగుంది. మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను ప్రిపరేషన్కి. ఇంకా ఇవైతే సోయా బీన్స్ అనమాట. టొమాటో కర్రీలో వేసి చేయొచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. ఆ రెసిపీ కూడా పెడతాను చూడండి. పిల్లలకి మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ అది సోయా బీన్స్. ఇవైతే మినపప్పు నానబెట్టాను. దీంట్లో ఈ చెరువులో మంచిగా ఇదేంటి బియ్యం నానబెట్టాను. ఇవి మొత్తం నీట్గా చూడండి 1 by 1 బాగా పెట్టాను కదా. ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే సింపుల్గా ఇంకా రైస్ ఇదంతా ఏమీ లేకుండా ఓన్లీ ఫిష్ ఫ్రై తిందామనేసి ఇంకా ఫిష్ దాపెట్టా అని చెప్పాను కదా కొంచెం నైట్కి. ఇంకా అదే ఫిష్ దీన్ని మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక 1/2 hour 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మళ్ళీ మంచిగా చక్కగా అన్నీ మనం వేసేసిన మసాలా అంటే ఏం మసాలా అయినా ఉప్పు కారం పసుపే కొంచెం ఆయిల్ వేసాను అంతే, అవి మంచిగా పట్టుకుంటాయి అనమాట. ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ముక్కల్ని ఫ్రీజర్లో పెట్టండి. ఒకవేళ ఫ్రీజ్ లేని పక్షంలో నార్మల్గా పక్కన పెట్టేసేసేయండి. 1/2 hour అయినా బాగా ముక్కలకు పట్టుకుంటాయి. అవి కింద మొత్తం అంటుకోకుండా నీట్గా లేస్తాయి అనమాట పీస్. దాంట్లో ఏం శనగపిండి ఇంకే వేరే పిండిలు కూడా ఏం అవసరం లేదు. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలంటే మీరు ఓట్స్ అయినా వేసుకోవచ్చు, బ్రెడ్ అయినా వేసుకోవచ్చు, కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇవి కూడా తొందరగానే కుక్ అయిపోతాయి ఫిష్ కాబట్టి. ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను అవన్నీ నీట్గా పట్టాలని. వాటర్ కంటే ఆయిల్ వేస్తేనే ముక్కలకు బాగా పడతాయి. ఇదంతా కూడా ఉప్పు పసుపు కారం అంతా కూడా.
ఫిష్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిష్ మనం ఇవన్నీ చేసుకోవడం సింపులే, కానీ ఫిష్ ఎప్పుడైతే వాసన రాకుండా విరగకుండా ఉంటుందో అప్పుడే మనకు టేస్ట్ అనేది మస్తు ఉంటుంది అసలు. నేను అది చేపల పులుసు అనేది ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, దాని క్లీనింగ్ కూడా దాంట్లో మెన్షన్ చేశాను, చూసుకోండి. పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు కానీ లేదంటే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, చింతపండు ఉంటే చింతపండు, ఏది ఉంటే అది వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి. స్మెల్ అయితే అస్సలు రాదు, మస్తు మంచిగా ఉంటుంది. మామూలుగా ఉప్పు వేస్తే మెత్తపడుతుంది అంటారు, అది ఓన్లీ మనం కుక్ చేసేటప్పుడు మాత్రమే మెత్తపడుతుంది ఉప్పు వేస్తే. నార్మల్గా ఇలా నానబెట్టినప్పుడు అయితే ఏం మెత్తపడదు. ఇంకా డిన్నర్లోకి చూడండి, యాక్చువల్గా లైవ్ పెట్టాను నేను. లైవ్ చేస్తూ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. డిన్నర్లో 4 పీసెస్ తిన్నాము. ఇంకా తర్వాత మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఈరోజు అయితే చాలా తక్కువ ఉన్నాయి వెజిటేబుల్స్ రేటు. ఇవైతే 15 రూపీస్కే ఇచ్చారు కేజీ. టొమాటో భలే బాగున్నాయి, క్వాలిటీ కూడా చూడడానికి. ఇవి కూడా బీన్స్ వచ్చేసి 30 రూపీస్ హాఫ్ కేజీ అని చెప్పారు. ఇది కూడా ఒక 30 రూపీస్. క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఒకటి. వాళ్ళు కేజీ ఎంత 50-60 చెప్పారు, బట్ నాకు అదంతా వద్దు, 30 రూపీస్ క్యాలీఫ్లవర్ చాలని చెప్పి తీసుకున్నాను. ఇంకా మెంతం కూర, కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను నేను మొత్తం అంతా. అది ఒక 1 వీక్ 10 డేస్ ఈజీగా వస్తుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. ఇటువైపు మాత్రం ఇది కొత్తిమీర పెట్టుకున్నాను. నేను ఈ కాడలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా. కాడలంతా బాగా ఎప్పుడు మట్టి వస్తుంది కదా, సో మట్టి అంతా పక్కన పడేస్తే మనకు నీట్గా ఉంటుంది అనమాట. మొత్తం మట్టి అంత ఉండదు. చూడండి, ఇంకా మెంతం కూరకి ఇంకా కొత్తిమీరకి కాడలంతా కట్ చేసి పక్కన పడేసేసాను. ఇంకా అల్లం కూడా తీసుకున్నాను, హాఫ్ కేజీ. కేజీ వచ్చేసి 80 రూపీస్ అని చెప్పారు. సో ఒక హాఫ్ కేజీ అల్లం తీసుకున్నాను. ఇంకా అల్లం అయితే ఫ్రెష్గా ఉంటుంది కదా, అన్ని కర్రీస్లోకి వేసుకోవచ్చు అని. ఈ క్యాలీఫ్లవర్ది అయితే ఇది తీసి పెట్టాను, స్టోరేజ్ కింద వస్తుంది అనమాట మనకి.